ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది చెప్పండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవము 7. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఇది. ఈ ఆదాయ వ్యయాలు అనేటప్పటికీ కొంచెం తగ్గింది అనగానే మనసు నచ్చుకోవడము, ఎక్కిందంటే బాగుంది అనుకోవడము మానవ సహజం. ఆదాయం తగ్గింది, వ్యయం 11 అని అంటున్నాము అంటే ఆదాయాలలో వేరే పెద్దవి రావచ్చు, 11 చిన్నవి ఖర్చు పెట్టవచ్చును. అదేం పెద్ద విషయం ఏమి కాదు. కానీ గ్రహస్థితుల యొక్క దృష్ట్యా వీళ్ళకు ఉండేటువంటిది ఏమిటంటే దైవ కార్యక్రమాలు కొంచెం ఎక్కువగా చేస్తారు. ఈ సంవత్సరము విపరీతముగా దైవ సేవలో పాల్గొనడము కానీ, దైవ కార్యక్రమాలలో పాల్గొని వాటికి కావాల్సినటువంటి విధి విధానాలన్నీ చూడటము కానీ, అనూహ్యముగా వీళ్ళకు కావాలని కాకపోయినా తెలియకుండా కూడా ఏదో కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరగవచ్చు ఈ సంవత్సరం. రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది. సర్వ విషయాలలోనూ విజయము లభిస్తుంది. చెప్పుడు మాటలు మాత్రం వినకుండా ఉంటే మంచిది. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు విషయాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగస్తులకు, అది కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి లాభాలు అనేటువంటివి వచ్చి పడతాయి ఈ సంవత్సరము. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. మీరు రాత్రిపూట కొంచెం ఎక్కువగా చదవండి, తప్పకుండా విజయాలు సాధిస్తారు. మీకు ఎంత అర్థం కాకపోయినా అర్థముగా అంది 10 సార్లు చదివితే ఖచ్చితంగా అదే మీకు వస్తుంది. అరే నేను ఇది 10 సార్లు చదివిన దాని వలన నాకు ఎగ్జామ్స్ లో ఇదే వచ్చింది అని రాసి పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి గాక. ఇక గురువుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి వాళ్ళు పరిహారాలు ఏమి చేసుకోవాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి రంగులు కలిసి వస్తాయి, ఎలాంటి సంఖ్య కలిసి వస్తుంది, దిక్కులు చెప్పండి గురువుగారు. కర్కాటక రాశి వారికి సంఖ్య ఏమి కలిసి వస్తుంది అని గనక ఒక్కసారి చూసినట్టయితే 7 సంఖ్య ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే తెల్లని వస్త్రాలు ఎక్కువగా ధరించండి. తప్పకుండా మనస్సుకు ప్రశాంతత అనేదే కాకుండా అన్నింటా విజయం అనేటువంటిది కలిగి తీరుతుంది గాక. ఈ సంవత్సరము నవగ్రహాలకు ఎక్కువగా పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. నవగ్రహ హోమాలు అవి ఎక్కువగా చేసుకుంటారు. అలా గ్రహస్థితులు మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి విధి విధానాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వము మీకు విజయముగానే ఉంటుంది గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ కర్కాటక రాశి వాళ్లకు 4 దిక్కులు బాగానే పనిచేస్తాయి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.